My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరి సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి వారు గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్
మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంతకోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. సార్ యాక్చువల్లీ ఈరోజు మాస్టర్ రా యొక్క క్లాస్ ఉన్నింది సార్. So actually I was in that conscious, but when I've sit for meditation, I've seen a greater conscious coming towards me. I asked, who are you, master? I am Ayurtha.
the one who is the creator or the source of the Master Ra. And ఆయన మన గ్రూప్ తో he started telling like this, I will always be with you because I'm happy to say that your conscious is now reached the ultimate state where many great masters conscious are ready to get into and join into your group conscious. I'm here with you now. As the new energies hit this world, it is the creation of new consciousness which drags many worlds and many masters conscious into this world. I'm here now for triggering the processes by the new energies. I will always be with you when your conscious is high and need any support for ascension of the universe. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక గొప్ప చైతన్యం దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. సో ఎవరు మీరు మాస్టర్ అని ప్రశ్న వేయగా, నేను ఆయుర్థ, నేను ఒక సోర్స్, నేను మాస్టర్ రా యొక్క కాన్షియస్ యొక్క సోల్ యొక్క సృష్టికర్తను, నేను ఎప్పుడు మీతో ఉంటాను. నేను ఇలా చెప్పడానికి సంతోషిస్తాను. ఎందుకు అంటే మీ యొక్క చైతన్య శక్తి అంటే మన గ్రూప్ కాన్షియస్, మీ యొక్క చైతన్యం గొప్ప స్థితికి చేరుకుంది. ఎంతో గొప్ప మాస్టర్స్ యొక్క చైతన్యం మీ యొక్క చైతన్య శక్తిలోకి చేరడానికి సాధ్యమవుతోంది. నేను ఇప్పుడు మీతో ఉన్నాను. ఎందుకు అంటే ఆ న్యూ ఎనర్జీస్ అన్నది ఈ వరల్డ్ ని హిట్ చేసినప్పుడు అది ఒక కొత్త చైతన్య శక్తిని ఉత్పన్నం చేయడానికి అది దోహదపడింది. ఎలాంటి చైతన్యం అంటే మనకన్నా ఎక్కువ ఉన్న గ్రేటర్ వరల్డ్స్ యొక్క చైతన్యాన్ని, ఎంతో గొప్ప మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని కూడా ఈ భూమి తన దగ్గరకు లాగుకునేంత అంటే అట్రాక్ట్ చేసేంత గొప్ప చైతన్య శక్తిని సృష్టి చేశాయి. నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను. ఎందుకు అంటే ఈ న్యూ ఎనర్జీ అనేది వచ్చింది. దాని యొక్క ప్రాసెస్ ఎలా అయితే స్టార్ట్ చేయాలి, ఆ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎప్పుడు మీతో ఉంటాను. ఎప్పుడైతే మీ యొక్క చైతన్యం గొప్ప స్థాయిలో ఉంటూ ఈ విశ్వం యొక్క ఎదుగుదలకు మీకు ఏ సపోర్ట్ కావాలనుకున్నా నేను మీ వద్ద ఉంటాను అని చెప్తున్నారు మాస్టర్ ఆయుర్థ. థ్యాంక్ యూ సార్. ఆయుర్థ మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనం స్వాగతం పలుకుదాం. My dear masters, this is Cicero with you now. సిసారో మాస్టర్ మనతో ఉన్నారు. సిసారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుందాం. అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. My dear masters, today we shall move to the sun planet. ఈరోజు మనం సూర్యలోకానికి వెళదాం. Because the new energies are emerging on earth and everyone has to be ready to receive the new energies. భూమి మీద న్యూ ఎనర్జీ ఎంతో విజృంభిస్తుంది. దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. At the initial level, all the masters, spiritual creators, spiritual gurus have to be ready to receive the new energies and realize the new energies and guide everyone to receive the new energies into their life. స్పిరిచువల్ క్రియేటర్స్, స్పిరిచువల్ గురూస్ అందరూ కూడా ఈ న్యూ ఎనర్జీని అందుకుని దాని యొక్క అనుభూతిని చెంది అందరికీ గైడ్ చేయాలా ఈ న్యూ ఎనర్జీని అందుకోమని. For that reason, to enhance your connectivity, we are moving to the planet Sun. ఈ కారణంగా మనం అనుసంధానాన్ని పెంచుకోవడానికి మనం సూర్యలోకానికి వెళ్తున్నాం. Yes, masters, now you all have been wrapped by the moon energies. మనమందరము చంద్రలోకంలోని శక్తితో చుట్టబడి ఉన్నాము. And with the moon energies, we are moving to the planet Sun now.
ఈ చంద్రలోకం ఎనర్జీస్తో మనం సూర్యలోకానికి వెళ్తున్నాం. Yes, masters, you all are connected and you are moving at a faster pace. మనమందరం ఒక్కటే అత్యంత వేగంగా వెళ్తున్నాం. You are passing through the portals. మనం పోర్టల్స్ దాటుకుంటూ వెళ్తున్నాం. And after passing through the portals, you are moving at a faster pace towards planet Sun. మనం పోర్టల్స్ దాటుకుంటూ సూర్యలోకం వైపు వెళ్తున్నాం. Yes, masters, you have entered the planet Sun. సూర్యలోకంలో మనం ప్రవేశించాం. Yes, masters, you all sat for meditation there. సూర్యలోకంలోని మాస్టర్స్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుని అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మనమందరం అక్కడ ధ్యానం చేస్తున్నాము. The masters of the sun planet are releasing the sun energies continuously, and all the spiritual creators group is receiving the sun energy continuously. సూర్యలోకంలోని మాస్టర్స్ ఆ దివ్యమైన సూర్యశక్తిని ధారాపాతంగా విడుదల చేస్తున్నారు. స్పిరిచువల్ క్రియేటర్స్ అయిన మనమందరము అందుకుంటూనే ఉన్నాం, ఆగకుండా అందుకుంటూ ఉన్నాం. Yes, masters, you are completely receiving the sun energies. The maximum sun energies are settling into your body. అనంతమైన సూర్యశక్తి మనలో ధారాళంగా జరిగిపోతుంది. Yes, masters, here we have to know the wisdom today that we have to always tune your body. That is, today we are going to know about 3T, which includes tune, trance, and travel. ఈరోజు మనం 3 టీల జ్ఞానాన్ని అందుకున్నాం: ట్యూన్, ట్రాన్స్ అండ్ ట్రావెల్. Yes, masters, always you have to make your physical body tuned with the soul consciousness. మనం ఎప్పుడు మన భౌతిక శరీరాన్ని ఆత్మ చైతన్యంతో అనుసంధానం చేసుకోవాలి. When you tune your physical body with the soul consciousness, your mind goes into trance. ఎప్పుడైతే మనం ఈ భౌతిక శరీరాన్ని ఆత్మ చైతన్యంతో అనుసంధానం చేసుకుంటామో అప్పుడు మనసు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. And when your mind goes to trance, then your soul substance starts traveling, my dear masters. ఎప్పుడైతే ఈ మనసు అలా మత్తుగా శూన్యంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. To where? From physical world to astral world, that is the from seen world to unseen world. ఈ కనిపించే భౌతికమైన లోకాల నుండి కనిపించని అనంతమైన లోకాల వైపు ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. Yes, masters. So you have to tune your body with the soul consciousness. When you tune your body with the soul consciousness, your mind goes into trance. When your mind goes into trance, then your soul substance starts traveling from seen world to unseen world. ఎప్పుడైతే మనం భౌతిక శరీరాన్ని ఆత్మ చైతన్యంతో అనుసంధానం చేస్తామో అప్పుడు మనసు ఆ శూన్యంలోకి వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ ఈ కనిపించే భౌతిక లోకాల నుండి కనిపించని ఉన్నత లోకాలకు ప్రయాణం అవుతుంది.
In the same way, today your soul substance has traveled to the planet Sun. ఇదే విధంగా ఈరోజు మన ఆత్మ యొక్క విజయం అనేది సూర్యలోకానికి ప్రయాణమైంది. And every part of your body is completely showered by the sunlight energies. మన శరీరంలోని ప్రతి అణువణువు సూర్యశక్తితో నిండిపోయి ఉన్నది. Yes, masters, every cells of your cellular system, your nervous system, your blood cells, your bones, everything have been cleansed, and the energies of the sun is completely filled in your body, and your aura system enhanced now. మన కణ వ్యవస్థలలోని సకల జీవ కణాలు, నర్వస్ సిస్టమ్, రక్తనాళాలు, ఎముకలు, ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క సిస్టమ్, అణు పరమాణువులు అంతా కూడా సూర్యశక్తితో ద్వారా శుద్ధమైపోయి మన ఆరా ఇంకా బాగా వ్యాపించింది. Yes, masters, by giving gratitude to the masters of this sun planet. మనం సూర్యలోకంలోని మాస్టర్స్ అందరికీ మనందరి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Now you are moving into the space. మనం అంతరిక్షంలోకి ప్రయాణమయ్యాం. You are moving at a faster pace towards portals. మనం అత్యంత వేగంగా పోర్టల్స్ వైపు వెళ్తున్నాం. After passing through the portals, you are moving at a faster pace towards Earth planet. మనం పోర్టల్స్ దాటుకుంటూ భూలోకం వైపు వెళ్తున్నాం. You have entered the Earth planet. భూలోకం చేరుకున్నాం. You have entered into your physical body. మనమందరం మన భౌతిక శరీరాల్లో ప్రవేశించాము. Yes, masters. The journey towards sun planet has been completed. ఈరోజు మన సూర్యలోకపు ప్రయాణం పూర్తి అయినది. If anyone wants to share experience or interact with me, can interact, masters. ఎవరైనా అనుభవం పంచుకోవాలన్నా ఏదన్నా చెప్పాలనుకున్నా చెప్పవచ్చు. Hello, Master. Yes. Yes, Master. Master, is it possible like we are the soul conscious, Master? So I could feel like the soul conscious has been divided into small little consciousness and spread it in different places very far away, and the central conscious of the soul being at one place connecting to it. Yes, repeat it, master. What you want to ask? Yeah, Master. Actually, we are the soul conscious, Master. Okay? Yes. So, Yes. we are the soul conscious, and I could feel like the soul conscious has been divided into small parts, and they have been into very different father worlds or something, and the central soul conscious could able to connect to each and every conscious, and in turn, the small conscious also connect to themselves. Yes, yes, it happens. And your soul substance have been divided into many lokas of higher dimensions. And when your soul on this earth planet, when it is wished to connect to all those substances, that are all those the particles of the soul which are in the different lokas, it can connect. It can easily connect with that so-called particles of the soul substance. Master, actually, the particles of our soul will be in the different lokas, and we are connected to it. Is it that, Master? Yes, yes, we can connect it. Yes, why for these particles are in different lokas, I would explain you. Okay, That Master. the man, before taking the birth on this earth planet, he has been taken many lives, many janmas before coming to this particular janma on this earth.
When he has taken different janmas, he has also taken in those janmas, he has been to different lokas when he was a strong sadhaka. There he has left his soul particles for the sake of wisdom to be dragged by those lokas when he was doing a great sadhana. And this was forgotten in this janma because you could not remember of your past lives. When you wish to reconnect with all the particles of the soul which you have left in so many lokas, then all the soul particles starts connecting to the main soul source which is on the earth planet. It is very essential at this time because all the energies of those lokas will merge to this soul consciousness. Okay, Master. Thank you. Thank you so much, Master. Master, can we do the process now? Yes, okay. Before doing this process, yes, you all have to move towards your past life where you have did a great sadhana. Yes, now all the spiritual creators, you are into the trance now. You are into the deep meditation now. మనమందరము పూర్తిగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం గత జన్మల్లో జ్ఞానం అంతా అందుకోవటానికి. Yes, masters. Now you are moving into your past life. మన గత జన్మలోకి మనం ప్రవేశిస్తున్నాం. And which is totally powerful, and you have did a great sadhana in those janmas. ఏ జన్మల్లో గొప్ప సాధన చేశామో ఆ జన్మల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. Yes, masters, be in awareness that you are moving into the past lives, and you could view the visions, you could experience the persons, you could listen to the guidance. Everything should be counted, everything should be accounted. ఎరుకతో ఉండాలి. ఎందుకంటే ఆ జన్మలో ఎవరైనా కనిపించవచ్చు, ఏమైనా వాళ్ళ ద్వారా మనకు వినిపించవచ్చు. అక్కడ ఎలా జీవించామేమి అన్నీ అని మనం కంప్లీట్గా వాటిని ఎరుకతో స్వీకరించాలి, గుర్తుపెట్టుకోవాలి. With the help of the conscious of Patraji, with the help of the conscious of Sisara Master, and with the help of the conscious of Mother Earth, and with the help of the conscious of Universal Soul, you all are viewing your past lives. మనమందరం పత్రిసారు చైతన్యం, సిసారో మాస్టర్ చైతన్యం, సీతామాత చైతన్యం, యూనివర్సల్ సోల్ చైతన్యంతో కలిసి మన గత జన్మలలోని ప్రవేశిస్తున్నాం. Yes, masters, please sink to the wisdom of the greatest sadhana janma of yours. అనంతమైన గొప్ప సాధన చేసిన జన్మల్లో మనం ప్రవేశించాలి. Yes, you have entered and you are accepting the wisdom of those janmas. మనం ఆ జన్మల్లో ప్రవేశించి ఆ జ్ఞానాన్నంతా మనం స్వీకరించడానికి ఒప్పుకున్నాం, స్వీకరిస్తున్నాం. Yes, masters, now you have been completely synced, and now you are moving to the different lokas, and all particles which you have left in different lokas, all the wisdoms will start moving towards you now. మనం గత జన్మల్లోని జ్ఞానాన్నంతా పూర్తిగా అందుకుని మనము
ఇతర ఎన్నో లోకాలకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆ లోకాల్లో మన అనేక జన్మల ఆత్మ యొక్క కొన్ని అణువులను అక్కడ వదిలిపెట్టాం. ఆ అణువులతో కనెక్ట్ కావడానికి, ఆ లోకాల జ్ఞానాన్ని అందుకోవడానికి మనం వెళ్తున్నాం. You are into the space, and in the space all the lokas energy starts merging with you. మనం అంతరిక్షంలోకి వెళ్ళాం. అక్కడి నుంచి అన్ని లోకాలతో మనం అనుసంధానం అవుతున్నాం. Yes, masters, the complete energies are merging, the wisdom is merging. అన్ని లోకాల శక్తి, జ్ఞానం అలా మనలో కలిసిపోతున్నాయి. Masters, you are into the earth planet now, మనం భూలోకంలోనికి ప్రవేశించాం. and you are into the physical body now. మన భౌతిక శరీరాల్లో మనం ప్రవేశించాం. The process has been completed. ఈ ప్రాసెస్ పూర్తయింది. మనం అనేక లోకాల్లో ఉన్న మన ఆత్మతో మనం అనుసంధానమై ఆ శక్తిని, జ్ఞానాన్ని పూర్తిగా అందుకున్నాం. ఎవరన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చేసుకోండి. యాక్చువల్గా మనం మన పూర్వం విజన్స్, మన పాస్ట్ లైఫ్స్కి పోవాలని చెప్పినప్పుడు యాక్చువల్గా బుద్ధుడు కనిపించారు. బుద్ధ మహారాజ్ వాళ్ళ ఎన్లైట్మెంట్ తర్వాత వారు రీచ్ అయిన లోకం కనిపించింది. తర్వాత ఇన్నర్ సెల్ఫ్ అనేది కనిపించింది. దట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ సెల్ఫ్. అది ఒక పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ కోర్ అన్నమాట. ఇంకొకటి ఏమి అంటే యాక్చువల్గా కృష్ణుడు కురుక్షేత్రంలో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కృష్ణుడితో మాట్లాడినప్పుడు కృష్ణ కాన్షియస్ తో అక్కడ మొత్తం పూర్తిగా పాజ్ అయిపోయింది. ఆయన విశ్వామిత్రునికి తల వంచి నమస్కరించి ఆయన విశ్వామిత్రుని దగ్గరికి వచ్చినప్పుడు, ఏమి చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు విశ్వామిత్రుడు. అడిగినప్పుడు ఆయన చెప్తారు, ఇది చేయవలసిన పని. ఎందుకు అంటే ధర్మాన్ని కాపాడాలి. మన లోకపు స్థితి గతులను బట్టి మనం మన ధర్మాన్ని, మన నాలెడ్జ్, విజ్డమ్ని పూర్తిగా ఆ విధంగానే అందించబడాలి. కనుక ధర్మస్థాపన కోసం నేను ఇది చేయక తప్పదు అని చెప్పారు శ్రీకృష్ణుల వారు. ఇది ఇలా జరిగింది. ఎందుకంటే విశ్వామిత్రుడు కృష్ణుడి దగ్గరికి రావడం ఏంటి, ఈ విజన్ ఎందుకు ఇలా వచ్చింది అని ససుర మాస్టర్ గారిని అడిగినప్పుడు, అవును, విశ్వామిత్రుడు సప్త ఋషిస్లో ఒకరు. ఆయన ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కనుక కురుక్షేత్రం జరిగినప్పుడు విశ్వామిత్రుడు వచ్చి కృష్ణుని అడుగుతాడు. ఎందుకు అంటే ఆ యుద్ధంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. సో ఇంతటి మారణ హోమం అన్నది అవసరమా, ఎందుకు కావాలి అని విశ్వామిత్రుడు అడిగినప్పుడు, లేదు, ధర్మ స్థాపన కోసం ఇది జరిగి తీరాలి అని చెప్తాడు శ్రీకృష్ణుల వారు. సో ఇప్పుడు ఆ విజన్ ఎందుకు మనకి కనిపించింది అంటే, మన అందరికీ, ఈ స్పిరిచువల్ క్రియేటర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వారు కృష్ణులుగా భావింపబడతారు. ఎలా అయితే ధర్మాన్ని రక్షించడానికి ఆనాడు కృష్ణుడు కురుక్షేత్రాన్ని చేశాడో, అదే విధంగా మనం ఇక్కడ ధ్యాన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాం. ఇక్కడ వస్తున్న న్యూ ఎనర్జీస్తో ధ్యానాన్ని నేర్పుతూ, ధ్యానం చేసుకుంటూ ధ్యాన ధర్మాన్ని నిలపడానికి మనందరము శ్రీకృష్ణులు అని చెప్తున్నారు ససుర మాస్టర్. Okay, Master, I am out of my consciousness. Thank you. అంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.